బ్రేకింగ్ న్యూస్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఆస్తుల చిట్టా విప్పుతోంది ఏసీబీ. మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను పొందుపరిచింది. విచారణకు శివబాలకృష్ణ ప్రధానంగా సహకరించట్లేదు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఏసీబీ. ఇంకా అందులోని ఉన్న అంశాలు ఏంటి అన్నది మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో వివరిస్తారు. ప్రణీత, శివబాలకృష్ణకు సంబంధించిన ఆస్తుల చిట్టా పూర్తిగా బయటకు వచ్చిందా? ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టినట్టుగా తెలుస్తోంది? విలువైన డాక్యుమెంట్స్ ఏమన్నా బయటపడ్డాయా తనిఖీల్లో? 2 days క్రితం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని ఏసీబీ అరెస్ట్ చేసింది. సో శివబాలకృష్ణకి సంబంధించినటువంటి రిమాండ్ కేస్ డైరీని మనం చూడొచ్చు. శివబాలకృష్ణకి సంబంధించి మొత్తం గత 2 days క్రితం ఏసీబీ జరిపినటువంటి దాడులకు సంబంధించి మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ని ఏసీబీ అధికారులు కోర్టులో ఫైల్ చేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సో ప్రజెంట్ దానికి సంబంధించి వివరాలు చూస్తే కంప్లీట్ ఈ ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి రోజుల్లో వారి కుటుంబ సభ్యులు సహకరించలేనటువంటి అంశాన్ని ఇక్కడ ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. డ్యూరింగ్ రైట్స్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వేర్ రిలక్టెంట్ అండ్ నాన్ కోఆపరేటివ్ టు డిస్క్లోజ్ ది సేమ్. అంటే మొత్తం ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, మొత్తం అనేక పత్రాలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా సహకరించలేదని చెప్తున్నారు. మరోవైపు శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసినటువంటి ప్రాపర్టీస్లో ఒక కీలక ఘట్టం ఇది. వాచెస్ దాదాపు 120కి సంబంధించినటువంటి వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు వాచ్ నేమ్ ఆఫ్ ద కంపెనీస్ అని. ఈ విధంగా రోలెక్స్, రాడో, ఆర్మానీ నుండి మొదలుపెట్టి దాదాపు 120కి పైగా వాచ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏసీబీ స్వాధీనం చేసినటువంటి వాచెస్ నేమ్స్ ఇవన్నీ. ఈ విధంగా మొత్తం 120కి పైగా వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. సో ఆ 120 వాచ్లకు సంబంధించి కేవలం వాటి వర్తే దాదాపు 32 lakhs ఉంది. అన్ని బ్రాండెడ్కి సంబంధించినటువంటి వాచ్లు ఒక్కొక్క వాచ్కి సంబంధించి చూస్తే అటు రాడో నుండి మొదలుపెట్టి టిసాట్, రోలెక్స్ వరకు ఒక్కొక్క రాడో వాచ్ ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు 4 lakhs పైన ఉంది ఒక వాచ్. ఈ తరహాలో మొత్తం ఇవన్నీ కూడా వాచ్లకు సంబంధించి, అట్లాగే వీరికి సంబంధించినటువంటి మొత్తం అనేక ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి గాడ్జెట్స్ ఇవి. సో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ దాదాపు అటు ఐఫోన్ల నుండి మొదలుపెట్టి యాపిల్ ట్యాబ్ల వరకు మొత్తం ఒక 31 ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని స్వాధీనం చేసుకుంటే వాటి విలువ దాదాపు 15 లక్షలకు పైగా ఉంది. ఈ విధంగా మొత్తం ఇక్కడ మనం చూస్తే కంప్లీట్ ఇదంతా కూడా వారి ఇంట్లో దొరికినటువంటి గోల్డ్ ఇది. సో ఈ గోల్డ్కి సంబంధించి దాదాపు 2 కేజీలకు పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు వీరికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ పైన ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే హెచ్ఎండిఏతో పాటు రేరాకి అధికారిగా ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు చూస్తే మొత్తం ఈ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. ఎందుకంటే అతను సర్వీస్ ప్రారంభించింది 1994లో గ్రూప్ 1 వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ అట్లాగే రెవెన్యూకి సంబంధించి కేవలం ఈ 2 శాఖల్లోనే బాలకృష్ణ పనిచేస్తూ వచ్చాడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు సంపాదించినటువంటి ఆస్తుల విలువ ఇది. ఏసీబీ అధికారులు అఫీషియల్గా చెప్పినటువంటి ఆస్తుల ప్రకారం మూవబుల్ ప్రాపర్టీస్ 8 కోట్లు ఉంటే ఈ మూవబుల్ ప్రాపర్టీస్ అంటే స్థిరాచర ఆస్తులు కలిపి 12 కోట్ల రూపాయల ఆస్తులను ఏసీబీ గుర్తించారు. కానీ మార్కెట్ ప్రైస్లో వీటి విలువ దాదాపు 10 ఇంతలు రెట్టింపు ఉంటుంది. అంతే సుమారు 120 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను బాలకృష్ణ కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. సో ఈ లాకర్స్ని కూడా ఓపెన్ చేయాలి కాబట్టి అతన్ని ఏసీబీ కస్టడీ కోరింది. కస్టడీకి అనుమతిస్తే ఏసీబీ అధికారులు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు కూడా రాబట్టున్నారు. అప్పుడే బ్యాంక్ లాకర్లు కూడా తెరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇతడి బినామీల పైన కూడా ఏసీబీ దృష్టి సారించింది. థ్యాంక్ యూ ప్రణీత్.